ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కృపలకు ఆశీర్వాదములకు నిలయమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా కాపాడి మమ్మల్ందరూ కూడా సజీవులుగా ఉంచినందుకే మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుక్రవార దినమున మేమందరం కూడా సంఘముగా చేరి మేము స్తుతించుటకు ఘనపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప తరుణములు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము కొన్ని మాటలు నేర్చుకొని వచ్చుండగా మా అందరికి సహాయం దయచేయండి. చేరిన బిడ్డలకు చెప్పుచున్న మాకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మన్నును తీసుకొని దేవుడు మట్టిని మనిషిగా తయారు చేస్తున్నాడు. మొదట మట్టిగా ఉండే మనలను దేవుడు తన చేతిలోనికి మనం వచ్చిన తర్వాత మనిషిగా మనం అయినాం. అంటే విలువలేని వారు కూడా దేవుని చేతిలోనికి వస్తే విలువైన వారుగా మనం అవుతాం. మట్టి కాళ్ళ కింద త్రొక్కబడుతుంది. అయితే ఆ కాళ్ళ కింద త్రొక్కబడినటువంటి మట్టి ఒక కుమ్మరివాని చేతుల్లోకి పోయినప్పుడు అది ఒక పనికొచ్చే పాత్రగా వాడబడుతుంది. మట్టి జిగటమన్నుగా అయినప్పుడు కుమ్మరివాడు ఆ జిగటమన్నుతో తనకి ఇష్టమైనట్టుగా కుండలను తయారు చేస్తాడు. అంటే పనికిరాని మట్టి పనికొచ్చే పాత్రగా అయింది. మనం కూడా మట్టివారైన మనల్ని దేవుడు తీసుకొని మనిషిగా తయారు చేస్తున్నాడు. అందుకే 1వ అధ్యాయం 20వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని చేసాను. చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం చదువు నిష్కన. దేవుడు చెప్తున్నాడు, మన్ను తీసుకొని ఒక మంచి అందమైనటువంటి విగ్రహంగా అంటే మట్టి బొమ్మగా తయారు చేసి తన మనసులో అనుకుంటున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. మన స్వరూపము అంటే మన స్వరూపమందు ఒక మనిషిని తయారు చేయాలి అన్నటువంటి సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మనిషి ఎవరంటే దేవుని స్వరూపమై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపము ఎంత గొప్పదంటే దేవుడు ప్రకాశించేవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని స్వరూపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయడం. దేని కూడా తన స్వరూపమందు దేవుడు చేయలేదు. కేవలము మనిషిని మాత్రమే తన స్వరూపమందు చేస్తున్నాడు. ప్రపంచంలో ఎన్నో అందమైనవి ఉన్నాయి, కానీ ఏది కూడా తన స్వరూపంలో లేదు. ప్రత్యేకంగా మనిషిని మాత్రమే తన స్వరూపమందు చేయాలనుకున్నాడు. దేని ద్వారా తయారు చేసినాడంటే 2వ అధ్యాయం 7వ వచనము మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో, చూడండి, నేల మట్టితో అంటే మనుషుని యొక్క నేల కింద ఆ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఎప్పుడు జీవాత్మ అయినాడు మనిషి? దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు. మట్టి దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత మహిమ గలదిగా మారింది. మహిమ గల మనిషిగా మనం తయారైనాం. అంటే దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి అని దేవుని కోరిక. మొదట మనం ఎవరం అంటే మట్టివారము. మట్టివారైన మనము దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత దేవుడు తన ఆత్మను ఊదగా మనం ఏమైనామంటే జీవాత్మగా అయి ఉన్నాం. దేవుని స్వరూపంగా మనం అయినాం. దేవుని చేతిలోనికి వస్తే మన జీవితము అద్భుతంగా మారుతుంది. దేవుని చేతిలో మనం ఉంటే మన జీవితము మహిమకరంగా మారుతుంది. ఇప్పుడు మనం ఎవరము అంటే మట్టివారైన మనము మహిమ వారుగా అయినాం. అంటే దేవుని మహిమపరిచేవారుగా అయినాం.
ఎప్పుడు మహిమపరుస్తున్నామంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం దేవుని మహిమపరుస్తున్నాం. మరి ఒక మాట చూస్తే చూడండి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని వాడుకుంటున్నాడో చూస్తే మట్టి వారమైన మనము మహిమ గలవారుగా అవుతున్నాము. మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, కన్నులు కనిపించేటటువంటి స్థితిలో ఉన్నాడు. కొంతమంది మధ్యలో గుడ్డివారు అవుతుంటారు, కొంతమంది పుట్టినప్పటి నుంచి గుడ్డివారు అవుతుంటారు. ఇక్కడ పుట్టి గుడ్డివారి గురించి రాయబడింది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి. ఎంత గొప్ప అద్భుతం చూడండి. నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో ఏం చేసినాడు? బురద. అంటే బురద ఏమిటితో అయింది? ఎప్పుడైతే బురద మట్టే బురదగా అవుతుంది. మట్టే నీరు పోస్తే అది బురదగా జిగేటుగా అవుతుంది. ఆ జిగట గల మన్నుతో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. దేవుడు ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద. ఎంత గొప్ప మాట చూడండి. నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో ఆ మన్ను తీసుకొని మన్నుని ఏం చేసినాడు? బురదగా చేసినాడు. బురదగా చేసి వాని కన్నుల మీద బురదను పూసి ఆ మన్ను ఏమైతుంది? బురదగా అయింది. ఆ బురద గల మన్ను దేవుని చేతుల్లోనికి వచ్చిన తర్వాత స్వస్థత పరచడానికి ఉపయోగపడే మందుగా అవుతుంది. అంటే మండే కానీ దేవుని మాట చేత అది ఏమవుతుంది? మందుగా మారింది. తన కన్నులకు పూసి ఆయింట్మెంట్ ఇస్తారు కదా డాక్టర్లు. ఆయింట్మెంట్ ఇచ్చి ఏం చెప్తుంటారు? నీకు ఎక్కడ గాయం అయితే అక్కడ పూసుకో, ఎక్కడ నీకు దెబ్బ తగిలితే అక్కడ ఈ ఆయింట్మెంట్ పూసుకుంటే బాగవుతుంది అని చెప్తారు. ఆయింట్మెంట్ మనం పెడుతుంటాం. ఇప్పుడు కూడా దేవుడు మన్నుతో బురద చేసి ఆ బురదను ఆయింట్మెంట్ గా రాసుకున్నాడు. ఎక్కడ? కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయము మాటకు పంపబడిన వాడు అని అర్థము. వాడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చెను. దేవుని చెయ్యి వాని కన్నులకు ముట్టడం ద్వారా వాని కన్నులు ఏమైనవి? స్వస్థత పరిచినాయి. దేవుని చెయ్యి ఆ మన్ను తీసుకోవడం ద్వారా ఆ మన్ను మనిషిగా అయింది. దేవుని చెయ్యి ఆ గుడ్డివాని కన్నులు ముట్టడం ద్వారా వాని కన్నులు బాగైనాయి. ఆయన హస్తములు అంత గొప్పవి. దేవుని యొక్క చేయి చాలా గొప్పది. దేవుని చేతి క్రింద మనం ఉంటే ఆశీర్వదించబడతాం. దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనము తగ్గించుకొని ఉండాలి. అందుకే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు గలవారై ఉండుడి. ఆయన చేతుల క్రింద మనం ఎట్లుండాలా? దీనమైన మనసు కలిగి ఉండాలి. ఆయన చేతుల క్రింద తగ్గించుకొని ఉండాలి. ఆయన చేతుల క్రింద నలిగిన స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చిస్తాడు. దేవుని చేతుల క్రింద, దేవుని చేతి నీడ క్రింద మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి దానికి ఒక సమయము అంటాడు. అంటే మనకు కూడా ఒక సమయం వస్తుంది. దేవుడు ఆశీర్వదించేటువంటి సమయము, దేవుడు హెచ్చించేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. చాలాసార్లు నిరుత్సాహపడుతుంటాం. ఇంకా నా జీవితం ఇంతేనా, నేను పనికి రాను అని అనుకుంటుంటాం. ఈ గుడ్డివాడు కూడా పుట్టి గుడ్డివాడు చాలా దిగులు పడి ఉంటాడు. నా జీవితం ఇంతే అనేటువంటి నిరాశలో వాడు ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే వాని కన్నులను ముట్టినాడు. అప్పుడు వాడు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ పుట్టి గుడ్డివాడు యేసు ప్రభు రాకతో వాని కన్నులు తెరవబడినాయి. అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మేలు జరుగుతాయి. యేసు ప్రభు ఏ ఇంటిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అది ఆశీర్వాద స్థలముగా మారుతుంది. చూడండి, మట్టిని తీసుకొని ఆ మన్నును ఏం చేసినాడు?
మనిషిగా చేసినాడు. అంటే దేని ఆయన తీసుకున్నా కూడా అది ఉపయోగకరంగా మారుతుంది. ఆయన చేతిలోకి ఏది వచ్చినా అది ఆశీర్వదించబడుతుంది. మొట్టమొదటిగా మన్నుని మనిషిగా తయారు చేసినాడు. దుమ్ముని ఏం చేసినాడు? ఉమ్మి వేసి బురదగా చేసినాడు. చేసి ఆ ఉమ్మిని కన్నులకు పూసి సిలువను కోనేట్లో వెళ్ళి నీ కన్నులు కడుక్కబో అని చెప్పినప్పుడు వాని కన్నులు ఏమైనవి? తెరవబడినాయి. తర్వాత ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటే మనం ఏమైతామంటే ఆశీర్వదించబడతాము. దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. మరి ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనములో ప్రతి దానికి ఏముంది? సమయం ఉంది. ప్రతి దానికి దేవుడు దీవించేటువంటి ఒక నియమం ఉంటుంది. ఎప్పుడు దేవుడు దీవించాలో అప్పుడు దీవిస్తాడు. అబ్రహాం శారాలు కూడా చాలా ఎదురు చూసినారు సంతానం కోసం. దాదాపు 100 సంవత్సరాలకు దేవుడు ఏం చేసినాడు? సంతానాన్ని అనుగ్రహించినాడు. అంటే దేవుని యొక్క సహాయం కోసం మనము ఎదురు చూడాలి. యేసేపు కూడా అనేకమైన శ్రమల తర్వాత ఏమైనాడంటే ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తులు ఏం చేస్తున్నారు? కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు యేసు ప్రభుని గొర్రెల కాపరిగా ఎంచుకుంటున్నాడు. దావీదు భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దావీదు గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా అంటే దేవుడు నా కాపరి. ఆయన ఎవరు అంటే మనకు కావలి కాసేటువంటి కాపరి. గొర్రెల కాపరి తన గొర్రెల కోసము ప్రాణాన్ని పెడతాడు. గొర్రెల కాపరి ఎటువంటి శ్రమ వచ్చినా కూడా గొర్రెలను కాపాడుతాడు. అంటే ఎటువంటి క్రూర జంతువు వచ్చినా కూడా గొర్రెల ప్రాణాలను దేవుడు కాపాడుతాడు. అందుకే దావీదు ఏమంటాడంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి సమయాలు 17వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. మొదటి సమయాలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా, ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు నన్ను చెప్పెను. విడిపించును. రేయ్, నువ్వు ఆ ఫిలిస్తీను చేతి కింద చనిపోతావు. ఫిలిస్తీనుడు చాలా గొప్ప నేర్పరి, యుద్ధ నేర్పరి. నువ్వు వెళ్ళిపోతే చనిపోతావు అంటే ఆయన అంటాడు, ఈ ఫిలిస్తీను చేతుల క్రింద కూడా, అంటే చేతి నుండి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. యుద్ధము నాది కాదు, యెహోవాది. నేను ఎవరి చేతి కిందికి పోతున్నా? దేవుని చేతి కిందికి పోతున్నా. దేవుడే నాకు తోడు, దేవుడే నా కాపరి, దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట, నా కొండ, అన్ని ఆయనే అని నమ్మి ఆయన చేతుల కిందికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు దావీదు యొక్క చేతిలో ఎవరు చనిపోయినారు? 6 మూరల జానెడెత్తుల ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతు ప్రాణాలు పోయినాయి. అంటే దేవుడుని ఆశ్రయిస్తే, దేవుని చేతి క్రిందికి మనం పోతే దేవుడు ప్రతి శ్రమ నుండి కూడా మనల్ని కాపాడుతాడు. మనం ఎవరము అంటే మనల్ని ఎందుకోసము దేవుడు ఏర్పాటు చేసినాడు, ఎందుకు దేవుడు మనల్ని నిర్మాణం చేసి ఉన్నాడు అంటే మనం ఎవరు అంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరము అంటే జీవము గల దేవుని ఆలయము. చదువు నిష్కర 6:18. 2వ కొరింథీ 6:18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు. అందుకు దేవుడు ఇలా
సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును. నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు. వారు నాకు ప్రజలు. నేను వారికి ఎవరిని? దేవుడను. ఎందుకు దేవుడు అంటే మనల్ని ఏర్పాటు చేసినాడు కాబట్టి. మన దేవుడు ఎవరు? మనం నిర్మించిన వాడు మనకి దేవుడు. మనల్ని ఏర్పాటు చేసిన వాడు మనకు దేవుడు. అంటే మనం ఏర్పాటు చేసినది దాంట్లో మనమేమవుతాము? ఇప్పుడు విగ్రహాలు మనం చేస్తాం అనుకో, దాంట్లో మనకు దేవుడమా మనకు అవి దేవుడా? మనం చేస్తాం ఒక బొమ్మని, మనం చేసినాం కానీ మనం దానికి దేవుడా అది మనకు దేవుడా? ఇలా జీవము గల దేవుని ఆలయమై ఉన్నాను, నా చేతి పని అయి ఉన్నారు కాబట్టి నేను మీకు ఎవరిని అంటాడు? ఆయన దేవుడు అంటాడు. మనం కూడా ఒక విగ్రహం చేస్తే దానికి మనము దేవుడా అది మనకి దేవుడా? మనమే దానికి దేవుడు, అదే మనల్ని పూజ చేయాలి. కానీ రివర్స్లో ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే మనం చేసి మనమే దాన్ని పూజ చేస్తున్నాం, అది తప్పు. ఇక్కడ ఏమంటాడంటే నేను మీ నిర్మాణకుని, నేను మిమ్మల్ని తయారు చేసినాను కాబట్టి నేను మీకు ఎవరిని? దేవుడనై ఉన్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 నేను మిమ్మల్ని చేసినాను కాబట్టి మీరు నా సొత్తు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. మీ దేహము, ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడింది? దేవుని వలన. దేవుని వలన. ఈ దేహాన్ని ఎవరు చేసినారు? దేవుడు చేసినాడు. ఎట్లా చేసినాడు? మట్టితో చేసినాడు. మీరు దేవుని చేత నిర్మించబడి ఉన్నారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఎవరు? ఆలయం, టెంపుల్. ఎవరు మనము? టెంపుల్, ఆలయం. చేతితో చేయబడినది టెంపుల్ కాదు, అది దేవాలయం కాదు. ఎవరు దేవాలయము? మనమే దేవాలయం. ఎవరిలో ఉన్నాడు దేవుడు? మనలో ఉన్నాడు. మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకు మనం విలువైన వారము? ఎప్పుడు మనకు విలువ వచ్చింది? ఆయన మనకు రక్తం ఇచ్చినాడు కాబట్టి, రక్తము కార్చినాడు కాబట్టి, రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనకు విలువ వచ్చింది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొనబడిన వారము కాబట్టి మనం ఎవరి వాళ్ళము? క్రీస్తు వాళ్ళం. మనం ఏదైనా ఒక వస్తువుకి డబ్బు ఇచ్చి కొన్నామంటే కొన్న తర్వాత ఎవరిదైతుంది? ఎవరైతే కొంటారో వాళ్ళదైతుంది. మనల్ని కూడా క్రీస్తు ఏమిచ్చి కొన్నాడు? ఏం మాట్లాడుతున్నారు? ఏమిచ్చి కొన్నాడు? దేవుడు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మన బాస్ ఎవరు? మన బిగ్ బాస్ ఎవరు? క్రీస్తు యేసు. మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. మనము ఆయన ఉండడానికి మనల్ని కొన్నాడు. అందుకే మనము ఆయన ఆలయమై ఉన్నాము. మనము ఆయన సొత్తు, మనము ఆయన సొంతము, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. దేహముతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేహము ఆత్మ రెండు దేవుని స్తుతించాలి. శరీరము ఇక్కడ, ఆత్మ మరెక్కడో ఉంటే దేవుని మహిమపరచలేము. రెండు మన కంట్రోల్లోనే ఉండాలి. ఆత్మ శరీరం రెండు ఒకటే చోట ఉండాలా. రెండింటితో మనము దేవుణ్ణి ఆరాధించాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన ఈ లోకంలో సమస్తమైన దుర్నీతి ఉంది. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో
నిండుకొని ఈ లోకము పాపముతో నిండి ఉంది. అందుకే ఆయన ఏం చేసినాడు? సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పణము చేసుకున్నాడు. ఏం అర్పణ అంటే ప్రాణార్పణము చేసుకున్నాడు. ప్రాణమును అర్పించిన దేవుడు ఎవరు ప్రజల కోసం అంటే క్రీస్తు యేసు మాత్రమే. అందుకే మనము ఆయన పిల్లలము, ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన ఆలయము. మనము ఆయన నిర్మాణకులం. ఆయన మనను ఎందుకోసం ఏర్పాటు చేసినంటే ఆయన ఉండడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాము. అందుకే ఆయన చేతుల క్రింద మనము దీన మనుషులై మనము ఉండాలి. అందుకే నీ చేతిలో రొట్టెను నేను అనే పాట ఉంది కదా, నీ చేతిలో రొట్టెను నేను దానిని ఆశీర్వదించయ్యా అని. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఎప్పుడు ఆశీర్వదించబడినాయి అవి? క్రీస్తు యేసులోని చేతిలోనికి వచ్చినప్పుడు అవి ఆశీర్వదించబడినాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు అంతకు ముందు ఆశీర్వదించబడలే. అంటే పిల్లలు తీసుకొచ్చినారు కదా, ఆ పిల్లల చేతిలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడలేదు. ఎప్పుడు ఆశీర్వదించబడినాయి? యేసు ప్రభు చేతిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడినాయి. నీవు నేను కూడా ఎప్పుడు ఆశీర్వదించబడతాం? దేవుని చేతిలోనికి పోతే ఆశీర్వదించబడతాం. దేవుని చేతిలో ఉంటే ఆశీర్వదించబడతాం. దేవుని చేతి క్రింద ఉంటే మనము ఆశీర్వదించబడతాము. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఏవి పట్టుకున్నాడు ఆయన? చక్రవర్తి 5 రొట్టెలు 2 చేపలను ఆయన చేతితో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఎప్పుడు ఆశీర్వదించినాడు? చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టినప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి, ఆశీర్వదించబడినాయి. మనం కూడా ఆశీర్వదించబడాలంటే మన సంపాదన తెచ్చి ఎవరి చేతిలో పెట్టాలా? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో మనం ఉంటే ఆశీర్వదించబడతాం. అందుకే చిన్న బిడ్డలను తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించెను అని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యము చూడండి, ఒక మాట 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరు చెప్తాడు? పౌలు గురించి. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు? దేవుని పిల్లలను హింసించినాడు, కించపరిచినాడు. ఎవరైతే ఆరాధన చేస్తున్నారు అని తెలిస్తే కూడా వారిని తీసుకుపోయి చంపేసినాడు. అంటే క్రూరుడుగా, హింసకుడుగా, దూషకుడుగా ఉండేటువంటి సౌలు జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించినాడు. సౌలు పౌలుగా మారినాడు. మారినప్పుడు ఏమంటాడు? నేను నిన్ను ఒక సాధనముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను, ఒక పాత్రగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నా పని కోసం నేను నిన్ను ఉపయోగించుకుంటున్నాను అన్నాడు. పనికి రానటువంటి సౌలును దేవుడు పనికొచ్చే పాత్రగా చేసినాడు.
ప్రభు పని కోసము ప్రభు పనిలో ప్రభు పని ఎక్కడ జరుగుతుందో అక్కడ దూషించే సౌలును ఏం చేసినాడు? ప్రభు పని కోసం మరణించేంతగా దేవుడు ఆయనని వాడుకున్నాడు. ఆయన జీవితము అద్భుతంగా అయింది. అంటే ఒకవేళ క్రీస్తులోనికి రాకపోయి చనిపోయి ఉంటే సౌలు జీవితం చాలా భయంకరంగా ఉండేది. సౌలు ఏమైనాడు? పౌలుగా మారినాడు, క్రీస్తు బిడ్డగా మారినాడు. క్రీస్తు పిల్లలను హింసించి చంపిన సౌలు క్రీస్తు కోసము హతసాక్షిగా మారినాడు. అంటే దేవుడు చేతిలోనికి వస్తే దేవుడు మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడి చేతిలో మనం విలువబడాలి. దేవుడి చేతిలో విలువబడితేనే మనము ఆశీర్వదించబడతాం. అందుకే ప్రతి క్రైస్తవుడైన మనమందరం కూడా దేవుని పనిలో ఆశ కలిగి ఉండాలా. ప్రతి ఆదివారం నా దేవుని యొక్క సంఘం అనే సహవాసంలో చేరి అపోస్తుల బోధనను సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును మనము ఎడతెగగా ఉండాలి. దేవుని చేతిలోనికి వస్తే మనము ఆశీర్వదించబడతాం. దేవుని చేతిలో ఉంటే మన జీవితము గొప్పదిగా మారుతుంది. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి బ్రతికి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాం. ప్రార్థన. నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, ఇంతవరకు వాక్యము ద్వారా మేము అనేకమైన సంగతులు నేర్చుకుంటూ నాయన, నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగిన వారుగా మేము ఉంటే మా జీవితాలు అద్భుతంగా మీరు చేస్తారు అని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటే తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఎదుట ఉండి మీకు లోబడి మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా మా అందరిని వాడుకునండి. ఇక్కడ చేరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట